Master your money. Personal finance workshop on mutual funds on December 7th and 8th. Register now. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ సౌజన్య. ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ రావాలి అని అంటే గ్రామర్ చాలా ఇంపార్టెంట్. మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి కూడా. మరి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనం ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఎలాంటి రోల్ ప్లే చేస్తోంది, అసలు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి, ఈ అంశానికి సంబంధించి మనకి ఎన్నో విషయాలు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ గోమారు నరసింహారెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. అసలు మనం ఇంగ్లీష్ మాట్లాడాలి అంటే గ్రామర్ మెయిన్ ఇంపార్టెంట్ అని అంటున్నారు, మరి అందులో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా ఇంపార్టెంట్ అంటున్నారు. అసలు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి, అది ఇంగ్లీష్ మాట్లాడడానికి ఏ విధంగా దోహదపడుతుంది, అంటే ఎలాగా అది హెల్ప్ చేస్తుంది? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ దాంట్లోనే ఉంది చూడండి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్, పార్ట్స్ స్పీచ్ లో పార్ట్స్. ఓకే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆర్ నథింగ్ బట్ దే ఆర్ 8. ఓకే. సో భాషా భాగాలు 8. ఫర్ ఎగ్జాంపుల్ మనకు పేరు తెలిసి ఉండాలి. మనం దీన్ని ఏమంటున్నాం? పెన్. పెన్, రైట్? ఇది అందరికి తెలిసిందే. మనం ఇది గ్రామటికల్గా పెద్ద స్పోకెన్ ఇంగ్లీష్ పెద్ద ఇంపార్టెన్స్ ఏం లేదు దీనికి. నౌనా, ప్రొనౌనా, అడ్జెక్టివా, వర్బా, అది మనకు స్పోకెన్ ఇంగ్లీష్ పనిచేయదు యాక్చువల్లీ. రైట్? స్పోకెన్ ఇంగ్లీష్ పనిచేయదు ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రావాలి అంటే మనకు డెఫినేషన్ నేర్చుకోవాల్సిన పని లేదు. డెఫినేషన్ ఎవరికి? ఇప్పుడు ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఉంటే వాడికి ఎగ్జామ్లో అడుగుతాడు వాడు, వాట్ కైండ్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఈస్ దిస్? పెన్ అని రాశాడు అక్కడ, వాడు అక్కడ రాయాలి. అక్కడ పెన్ అనగానే నౌన్ అని రాయాలి. అక్కడ మనం రాయాల్సిన పని లేదు కదా. మనకి 1 మార్క్ వస్తుంది, మనకి 1 మార్క్ రాదు. మార్క్ ఇక్కడ మార్కుల గురించి కాదు కదా, మాట్లాడడం గురించి పాయింట్ ఇక్కడ. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఆ నౌన్లో ఏంటంటే సింగులర్, ప్లూరల్ రావాలి మనకు. ఫర్ ఎగ్జాంపుల్ లీవ్, లీఫ్. ఫర్ ఎగ్జాంపుల్ లీఫ్ అంటే ఆకు, ఆకు. ప్లూరల్ ఏంటి? లీవ్స్. యు నో, బట్ మోస్ట్ పీపుల్ దే డోంట్ నో. వాడు ఎఫికసీ యాడ్ చేస్తాడు కదా, లీవ్స్, లీవ్స్, లీవ్స్ అనేస్తాడు. లీవ్స్. ఇప్పుడు వైఫ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి. వైఫ్ ఇస్ సింగులర్, రైట్? చెప్పండి ప్లూరల్ ఏంటి? వైఫ్స్. వైఫ్స్, బికాస్ యు నో ఇంగ్లీష్ బట్ మెనీ దే డోంట్ నో ఇంగ్లీష్, రైట్? అక్కడ వైఫ్స్ అంటాడు. వైఫ్, వైఫ్స్, రైట్? చైల్డ్, చిల్డ్రన్. చూడండి, టూత్ సింగిల్, ప్లూరల్ టీత్. ఓకే, దేనికి ప్లేస్ ద రోల్, రైట్? టూత్ సింగిల్, టీత్ ప్లూరల్. ఫుట్ సింగిల్, వాట్ ద ప్లూరల్? ఫీట్. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో మీకు వచ్చు కాబట్టి మీకు తెలిసిపోతుంది. రానప్పుడు నేర్చుకోవాల్సిందే కదా. మనం మాట్లాడుతున్నాం ఫర్ ఎగ్జాంపుల్, వానికి టూత్కి, టీత్కి, ఫుట్కి, ఫీట్కి తేడా తెలియలేదు అనుకోండి, మెసేజ్ గోస్ రాంగ్, రైట్? సో మనకి ఏమొచ్చి ఉండాలి? సింగ్యులర్, ప్లూరల్ మాట్లాడినప్పుడు. రాసినప్పుడు కూడా అనుకోండి, మాట్లాడినప్పుడు కంపల్సరీ రావాలి కదా. మ్యాన్, మెన్ లాగా, రైట్? ఉమెన్, విమెన్ లాగా. నెక్స్ట్ ఆక్స్, ఆక్సన్ లాగా. సో తెలియని వస్తే చాలు మనకి. మిగతా వాటికి మనం ఎస్ యాడ్ చేస్తాం కదా, పెన్ను, పెన్స్, షర్ట్, షర్ట్స్, ప్యాంట్, ఫ్యాంట్స్ యాడ్ చేస్తున్నాం. మనం తెలియని నేర్చుకుంటే చాలు. ఆ తేడా. సింగులర్, ప్లూరల్ రావాలి, జెండర్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టోరీ మీరు చెప్పాలి. ఇప్పుడు మనం ఫాక్స్ అన్నాం. ఫాక్స్ అంటే తెలుసు కదా మీకు? నక్క. నక్క. ఆడనక్క ఏమంటాం? తెలీదు. విక్సెన్. అది తెలియదు. దాన్ని కూడా ఫాక్స్ అని అంటాం మనం యాక్చువల్లీ. చదివేటప్పుడు కూడా స్కూల్లో ఫాక్స్ అంతే. ఫాక్స్ అంటే ఫాక్స్ వాళ్ళ బేబీని ఏమంటామో కూడా తెలియదు మనకు. ఇప్పుడు సింహ, టైగర్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, దాని బేబీని ఏమంటాం తెలియదు మనకు. కబ్, రైట్? సో ఆ తేడా మనకు రావాలి కదా. అంటే ఏదైనా కానీ టైగరే, అది ఆడా మగానే జెండర్ కూడా అప్పట్లో చెప్పేటోళ్ళు కాదు. సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. డాగ్, మనం ఆడకుని ఏమంటాం? దాన్ని కూడా డాగ్ అని అంటారు జనరల్లీ. మీకు ఆ వర్డ్ ఇప్పుడు చెప్తే మీకు బూతులా కనిపిస్తుంది కానీ అది బిచ్. అంటే ఫీమేల్ డాగ్ ని బిచ్ అంటాం, మేల్ డాగ్ ని మాత్రమే డాగ్ అంటాం. జనరల్ సెన్స్ లేని అది బిచ్ అంటే బూత్, ఒక ఆడవాళ్ళని తిట్టడానికి వాడతాం. యాక్చువల్లీ బిచ్ అంటే ఏంటి? ఫీమేల్ డాగ్. మన ఫీమేల్ తెలియక మనం ఫీమేల్ డాగ్ అంటున్నాం, అది బిచ్. అదే ఫీమేల్ డాగ్ ని మనం బిచ్ అంటాం. అనాలి. ఓకే, అనాలి. డాగ్ బిచ్, ఫాక్స్ విక్సన్. ఇప్పుడు గుర్రం ఉంది, హార్స్ అంటున్నాం. ఆడగుర్రం ఏమంటాం? దాన్ని కూడా హార్స్ అని అంటారు కానీ ఇంకో పేరు ఉంటుంది. మేర్, రాబిట్, హేర్. సో మీరు ఒక స్టోరీ చెప్పాలి, రాయాలి అంటే ఇది తెలిసి ఉండాలి మనకు. అంటే జెండర్ రావాలి, సింగులర్, ప్లూరల్ తెలిసి ఉండాలి. ఇది నౌన్, రైట్? నౌన్లో ఈ 2 మాకు బాగా రావాలి. స్టోరీ చెప్పాలన్నా, మాట్లాడాలన్నా. పోనీ మీరు చదువుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్, అది అర్థం కావాలి కదా మీకు. వాడు హెయిర్ అని రాశాడు, మేర్ అని రాశాడు, విక్సన్ అని రాశాడు, మీకు అర్థం కాదు కదా. యూ హ్యావ్ టు. ఇప్పుడు
కండక్టర్ ఇద్దరు ఉంటారు. మగవాళ్ళని ఏమంటాం? కండక్టర్. ఆడవాళ్ళని ఏమంటాం? కండక్టర్ అనే అంటాం. కండక్ట్రస్. కండక్టర్స్. మేయర్, మేయరస్. ఓకే. హెడ్ మాస్టర్, హెడ్ మిస్ట్రెస్. ఓకే, హెడ్ మిస్ట్రెస్. అవును. సో ఆ జెండర్ డిఫరెన్స్ మీకు తెలియాలి కదా. అవును. సింగులర్ ప్లూరల్ రావాలి, జెండర్ రావాలి. ఈవెన్ సమ్ టైమ్స్ స్కూల్స్ లో హెడ్ మాస్టర్ మేడం వస్తున్నారా పిల్లల దగ్గర నుంచి. అండర్స్టాండింగ్ అది అంతే సింపుల్. కానీ యాక్చువల్ గా రాదు కదా వాళ్ళకి, రాదు కాబట్టి అనేస్తున్నారు అంతే. అంటే ఫీమేల్ అయినా మేల్ అయినా కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో హెడ్ మాస్టర్ వస్తున్నారని అంటారు, కానీ ఇన్ కేస్ ఫీమేల్ అయితే హెడ్ మిస్ట్రెస్ అని చెప్పరు, హెడ్ మాస్టర్ అనే యూజ్ చేస్తారు యాక్చువల్లీ. సార్, మేడం. అవును, జెండరే కదా. అవును. కానీ హెడ్ మాస్టర్ ప్రిన్సిపల్ విషయంలో కూడా అంతే. అంతే. ప్రిన్సిపల్ మేడం, ప్రిన్సిపల్ సార్. సో హెడ్ మాస్టర్, హెడ్ మిస్ట్రెస్, కండక్టర్, కండక్ట్రస్, మేయర్, మేయరస్. సో ఇలా చాలా ఉంటాయి. కొన్ని రెగ్యులర్ గా మనకు అవసరమైనవి నేను నేర్చుకుంటే సరిపోతుంది. 100s 200s అవసరం లేదు మనకు, డెప్త్కి వెళ్ళాల్సిన పని లేదు. జనరల్ గా ఏం వాడతాం నేర్చుకుంటే చాలు. ఫర్ ఎగ్జాంపుల్, ఇది అతని పెన్, చెప్పండి. దిస్ ఈస్ హిస్ పెన్. ఇస్. ఓకే, అంటే అక్కడ మనం నేమ్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. అతనిది ఈజ్ పెన్. ఓకే, దిస్ ఈస్ హిస్ పెన్. ఓకే, ఈ పెన్ అతందే, చెప్పండి. దిస్ ఈస్ విజయ్స్ పెన్ అని చెప్పాల్సిన పనిలే. టార్గెట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కదా. ఓకే ఓకే ఓకే, సారీ. ఎందుకు వాడుతున్నావు, ఎందుకు వాడుతున్నావు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎందుకు ఇంపార్టెన్స్ అని కదా. మీరు విజయ్ పెన్ అనొచ్చు, ఇది ఈజీ కదా. మనం విజయ్ విజయ్ అనకుండా ఈజ్ అంటే. ఓకే, దిస్ ఈస్ హెయిర్ పెన్ అని కూడా. హెయిర్ పెన్ అంటే ఆమెది, రైట్. సో ఈజ్ ఎక్కడ వాడాలి, హిమ్ ఎక్కడ వాడాలి, హర్ ఎక్కడ వాడాలి, ఈ నథింగ్ బట్ ఏంటి ప్రొనౌన్, రైట్. అతను నాకన్నా పొడుగా ఉన్నాడు, హీస్ టాలర్ దెన్ మీ, రైట్. సో టాల్ ఎక్కడ వాడుతున్నాం, టాల్ మీకు టాల్ రావాల్సిందే కదా, రైట్. అతను అందరికంటే పొడుగా ఉన్నాడు, హీస్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. ఒక్కడి గురించి మాట్లాడుతున్నప్పుడు టాల్ వాడాలి, ఇద్దరిని కంపేర్ చేసినప్పుడు టాలర్ వాడాలి, అందరినీ ఒకరితో కంపేర్ చేసినప్పుడు టాలెస్ట్ వాడాలి. ఓకే, అంటే మనకు అడ్జెక్టివ్ రావాల్సిందే కదా. మనం మాట్లాడాలి అంటే మనకి జనరల్గా మనం ఏం చేస్తుంటాం, మనము కంపేర్ చేస్తుంటాం. వాడు నాకన్నా బాగుంటాడు రా, వాడు నాకన్నా బాగా సంపాదించాడు రా, చేస్తుంటాం లేదా. ఆ కార్ నా కార్ కంటే బాగుందిరా అంటాం. అంటే మీకు అడ్జెక్టివ్ రావాలి, అంటే కంపారిజన్ రావాలి, అంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ రావాలి మనకు, అడ్జెక్టివ్ అది. ఓకే, రైట్. ఇప్పుడు ఆమె బాగా కష్టపడుతుంది, షీ వర్క్స్ హార్డ్, షీ వర్క్స్ వెల్, రైట్. వర్క్స్ అనే పదం రావాలి కదా మనకు. అవును, అది వర్క్, రైట్. నాకు ఒక బ్లాక్ షర్ట్ ఉంది, ఐ హావ్ ఎ బ్లాక్ షర్ట్, హ్యావ్ అనే వర్డ్ రావాలి కదా మనకు. ఓకే, రైట్, ఇది వర్క్. సో వర్బ్ అంటే ఏంటి, మనకు ఆక్సిలరీ వర్బ్స్ రావాలి, వాటి మీనింగ్స్ రావాలి, అవి ఎందుకు వాడాలి, కెన్, గుడ్, వుడ్, షుడ్ ఎందుకు వాడాలో తెలియాలి, రైట్. మరి మెయిన్ వర్బ్స్ ఎందుకు వాడాలి, గో, వెంట్, గాన్, అవి రావాలి మనకు. ఇది వర్బ్. అంటే ఐ హ్యాడ్ ఏ బ్లాక్ షర్ట్ అని ఎప్పుడు వాడతాం మరి? ఇప్పుడు సమ్ టైమ్స్ ఐ హ్యాడ్ అని కూడా వాడుతుంటారు, అది ఎప్పుడు వాడతాము? లేదన్నట్టు, అప్పుడు ఇప్పుడు లేదు, ఒకప్పుడు ఉండేది అంతే అన్నప్పుడు మనం హ్యాడ్ వాడతాం. ఐ హ్యాడ్ ఎ మారుతి కార్ 5 years ago. ఓకే, ఉండేది నా దగ్గర. ఐ హావ్ ఎ కార్, ఇప్పటికి నా దగ్గర ఉంది అని అంటే ఐ హావ్ అంటాం. ఇప్పుడు ఉంది నా దగ్గర, ఒకప్పుడు ఉండేటప్పుడు హ్యాడ్ అంటాం. ఓకే, అడ్వర్బ్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆమె నాకన్నా వేగంగా పరిగెడుతుంది, చెప్పండి. షీ రన్స్ ఫాస్టర్ దెన్ మీ. ఫాస్ట్, రైట్. వాడు క్లియర్ గా రాస్తాడు, ఈ రైట్స్ క్లియర్లీ. షీ స్పీక్స్ ఫ్లూయెంట్లీ, ఫ్లూయెంట్లీ. ఈజ్ ఎ వెరీ గుడ్ బాయ్, వెరీ. ఇది అడ్వర్బ్. ఓకే, అడ్వర్బ్ అంటే ఏం లేదు, ఆ వర్బికి ఏదైనా మనం ఏదైనా యాడ్ చేస్తే అడ్వర్బ్ అంతే. ఇప్పుడు నా ఈ పెన్ ఎక్కడ ఉంది? ఇట్స్ ఇన్ యువర్ పాకెట్. ఎస్, ఇన్. ఇప్పుడు సడన్ ఫీలింగ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, హాయ్, హలో. అది బాధ కావచ్చు, సంతోషం కావచ్చు, ఆనందం కావచ్చు. ఇట్స్ నథింగ్ బట్ ఎక్స్ప్రెషన్. హాయ్. సడన్ గా మీరు మీ క్లాస్మేట్ కలిసాడు, చిన్నప్పుడు క్లాస్మేట్, అక్కడ రోడ్డు పైన హాయ్ అంటాడు. అదేంటి? సడన్ ఎక్స్ప్రెషన్, ఇంటరాక్షన్ అది. సో మనం మాట్లాడాలంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రావాల్సిందే, 8 రావాల్సిందే. ఓకే, దెన్ వాట్ హ్యాపెన్స్, ఇట్ గోస్ ఆన్. ఇఫ్ నాట్, విల్ స్ట్రక్. చూడండి, ఇస్కి హర్కి చాలా మంది తేడా తెలియదు, దెమ్కి దేనికి తేడా తెలియదు. అక్కడ హీ వాడాలా, హిమ్ వాడాలా? హిజ్ అంటే అబ్బాయిలకి, మెన్ కి వాడతాము, హెర్ ఫీమేల్ కి వాడతాము. అయితే వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంటుంది, అతను అక్కడ ఈ వాడాలా, హిమ్ వాడాలా తెలియదు కదా. ఈజ్ గోయింగ్ అనాలా, హిమ్ ఈజ్ గోయింగ్ అనాలా? హీస్ గోయింగ్. యు ఆర్ రైట్. అది తెలియకనే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు అంటే ఆ తెలుగులో మనకు ఆ మీనింగ్స్ వచ్చి ఉండాలి. ఈ అంటే అతడు, ఇమ్ అంటే అతడిని,
ఈజ్ అంటే అతని యొక్క, హర్ అంటే ఆమెను, హర్ అంటే ఆమెది, హర్స్ అంటే ఆమెదే. అంటే ఒక సెంటెన్స్ మనం స్టార్ట్ చేస్తున్నాము ఒక పర్సన్ గురించి అన్నప్పుడు డిపెండ్స్ అపాన్ ద జెండర్. ఇదర్ మెన్ అయితే మేల్ అయితే హీ వాడతాము, ఫీమేల్ అయితే షీ వాడతాము. సో ఒక పర్సన్ గురించి మనం చెప్తున్నాము అన్నప్పుడు అబ్బాయి అయితే హిమ్ వాడతాము, అమ్మాయి అయితే హెర్ వాడతాము. రైట్, ఎండింగ్ లో వచ్చేటప్పుడు. అయితే ఇది జనరల్ గా రాదు, వాళ్ళ కన్ఫ్యూజ్ లో. సో ఇదే గుర్తుపెట్టుకోవాలి. సో స్టార్టింగ్ ఒక పర్సన్ గురించి ఒక అబ్బాయి గురించి చెప్తే హీ స్టార్ట్ చేస్తాము. ఒక తనలో ఉన్న లక్షణం గురించో క్వాలిటీ గురించి ఏదైనా చెప్తున్నాం అన్నప్పుడు హిమ్ వాడతాం. సేమ్ అలాగే అప్లికబుల్ టు అమ్మాయి, ఫీమేల్. ఓకే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఐ థింక్ సో. వాట్ డు యు థింక్ సో? I agree with you. Thank you. It's matters actually. Yes. If you don't know, we can't speak. We stuck there. We speak. Yeah. Most of the people they are speaking, but whereas these are essential part. Yes. Parts of speech is nothing but in the speech these are parts. Yeah. Simple గా గుర్తుపెట్టుకుంటే అబ్బాయి అయితే స్టార్ట్ చేస్తే హీతో స్టార్ట్ చేస్తాము. ఒక లక్షణం గురించి అదే క్వాలిటీ అంటాం కదా. సో ఆ కైండ్ ఆఫ్ థింగ్ మనం చెప్తున్నాము అన్నప్పుడు హిమ్ వాడతాము. అతనిది, ఆమెది, వాళ్ళది, తన గురించి మనది. ఇది మన క్లాసు, దిస్ ఇస్ అవర్ క్లాస్, ఈ క్లాస్ మందే, దిస్ క్లాస్ ఇస్ అవర్స్. ఇది వాళ్ళ ఇల్లు, దిస్ ఇస్ దేర్ హౌస్, ఇది వాళ్ళదే, దిస్ ఇస్ దేర్స్, ఇట్స్ నాట్ అవర్స్. ఇట్స్ నాట్ అవర్స్. థ్యాంక్ యూ సో మచ్ నరసింహారెడ్డి గారు, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసుకున్నారు. యు ఆర్ మోస్ట్ వెల్కమ్.